సార్ రియల్ ఎస్టేట్లో ప్లాట్స్ కానీ ముందే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు, ఒక 2-3 లక్షల దాకా తీసుకుంటారు, తర్వాత అసలు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయరు. సో అలాంటప్పుడు ఏం చేయాలి సార్? హైదరాబాద్లో పర్టికులర్లీ ఇట్లాంటి కేసులు కొన్ని 100,000 ఉన్నాయమ్మా. మీకు ఫస్ట్ ప్లాట్ అమ్ముతా అంటారు, మీ దగ్గర 2 లక్షలు 3 లక్షల టోకెన్ తీసుకుంటారు, మరీ ఒత్తిడి చేస్తే ఒక అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేస్తారు. చేసిన తర్వాత ప్లాట్ రిజిస్ట్రేషన్ టైంకి అసలు వాళ్ళకి డబ్బులు, ల్యాండ్ ఓనర్స్కి డబ్బులు ఇచ్చి ఉంటారో ఉండరో మనకు తెలియదు. ఇవన్నీ వీళ్ళు చెక్ చేసుకోరు. వాళ్ళ పేరు మీద ప్లాట్ ఉందో లేదో కూడా డబ్బులు ఇచ్చిన వాళ్ళకి తెలియదు. చెక్ చేసుకోకుండా టోకెన్లు ఇచ్చేస్తారు. అట్లాంటి టైంలో మనం ఏదైతే ఇనిషియల్గా టోకెన్ డబ్బులు ఇస్తామో అవి ఇరుక్కోకుండా ఉండాలంటే మీరు డబ్బులు ఇచ్చే ముందే ఒక అడ్వకేట్ని సంప్రదించి నేను ఇట్లా టోకెన్ ఇస్తున్నాను కరెక్టా రాంగా అంటే ఆ అడ్వకేట్ లీగల్ ఒపీనియన్ తీసుకొని ఆయన పేరు మీద అన్నీ ఉంటేనే మీరు డబ్బులు ఇవ్వాలి. ఒకవేళ మీరు ఇట్లా జరిగిపోయింది తప్పు చేస్తారు డబ్బులు ఇచ్చి అంటే ఖచ్చితంగా అడ్వకేట్ నుంచి ఒక నోటీస్ పంపించి ఆ డబ్బులు వెనక్కి తీసుకోవచ్చు. అప్పటికి ఇవ్వకపోతే సివిల్ కోర్టులో కేసు వేసి రికవరీ ఆఫ్ మనీ కింద వేయచ్చు.